హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు ఎవరైనా ఓటర్ ఐడి కార్డ్ ఇంకా లేకపోయి ఉన్నారా? సో కొత్తగా మీకు ఓటర్ ఐడి కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? స్టూడెంట్స్ ఇప్పటివరకు 17 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు 18 ఇయర్స్‌లోకి ఎంటర్ అవుతున్నారా? వాళ్ళకి ఓటర్ ఐడి కావాలనుకుంటున్నారా? ఆ ఓటర్ ఐడి కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తా. ఈరోజు మనము తెలంగాణలో కొత్తగా ఓటర్ ఐడి కార్డ్ ఎవరైనా నమోదు చేసుకోవాలనుకున్నా, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకులు మరియు ఇప్పటివరకు ఓటర్ ఐడి కార్డ్ ఎవరు అప్లై చేసుకోకపోయినా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే 17th అనేది లాస్ట్ డేట్. దీన్ని అప్లై ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైతే ఓటర్ ఐడి కార్డ్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఓటర్ ఐడి కార్డ్ ఎలా అప్లై చేయాలో నేను చేసి voters.eci.gov.in అనే వెబ్సైట్‌లోకి వెళ్ళి రిజిస్టర్ మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకొని మీరు లోపలికెళ్తే ఆ ఓటర్ ఐడి కార్డు అప్లై చేసుకునే ప్రొసీజర్ ఏంటనేది మీకు కంప్లీట్‌గా తెలిసిపోతుంది. ఈ ఓటర్ ఐడి కార్డు ఓటీపీ బేస్డ్ మీద ఎట్లా లాగిన్ అవ్వాలి, దాని లోపలికెళ్ళి ఈ ఓటర్ ఐడి కార్డ్ ఎట్లా అప్లై చేయాలనేది నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేపిస్తా. ఈ వీడియో మీరు స్కిప్ కాకుండా చూడండి. లాస్ట్ వరకు ఈ వీడియో చూసి ఇప్పటివరకు చూడకుంటే మన ఛానల్‌ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ చేయకుండా మనము ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇక్కడ voters.eci.gov.in అనే వెబ్సైట్‌లోకి వెళ్ళాం కదా! ఇక్కడ మీకు మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. అలాగే కింద క్యాప్చా ఉంది కదా! ఈ క్యాప్చా అనేది కూడా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ యువర్ ఓటీపీ రిసీవ్డ్ ఆన్ ఫోన్ నంబర్. ఓటీపీ చెప్పు. ఈ ఓటీపీ కొట్టిన తర్వాత వెరిఫై అండ్ లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ మీకు చూడండి ఈ స్క్రీన్ మీద సో ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో ఆ ఇండియన్స్ అనేది ఫామ్ 6 అనేది మనం ఫిల్ చేసుకోవాలి. ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు ఫామ్ 6A అనేది ఫిల్ చేసుకోవాలి. మీ ఓటర్ ఐడి కార్డ్ ఏదైనా డిలీట్ చేసుకోవాలనుకుంటే ఫామ్ 7 అనేది ఇక్కడ ఉంది. అలాగే మీకు ఓటర్ ఐడిలో మీకు ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయనుకోండి ఫామ్ 8 అనేది ఫిల్ చేసుకోవాలి. ఈ రకంగా మనకి ఈ న్యూ ఓటర్ ఐడి ఫర్ ఎన్ఆర్ఐ, డిలీట్, ఓటర్ ఐడి కార్డులో ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే ఇవన్నీ కదా! ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఓటర్ ఐడి కార్డ్ కొత్తది ఎలా అప్లై చేసుకోవాలనేది. సో ఇక్కడ చూడండి, నేను ఫామ్ 6 అనేది ఎంటర్ చేశాను. ఈ ఫామ్ 6లో మనము ఈ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. స్టేటు, పర్సనల్ డీటెయిల్స్, రిలేటివ్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్, జెండర్, ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా! ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు మీ ఓటర్ ఐడి కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని ఉంది. ఈ స్టేట్ నేను తెలంగాణ స్టేట్ కాబట్టి తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకున్నా. అలాగే డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్. నేను హైదరాబాద్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. కొంతమంది భద్రాద్రి, ఆదిలాబాద్ అంటారు. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కాబట్టి నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మీ యొక్క కాన్స్టిట్యూషన్ ఏదనేది మీరు చెక్ చేసుకోండి. నా కాన్స్టిట్యూషన్ అయితే నేను జూబ్లీ హిల్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సో అందుట్లో మీకు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ లిస్ట్‌లో మీరు డిస్ట్రిక్ట్స్‌ని బేస్ చేసుకొని మీకు ఈ కాన్స్టిట్యూషన్ వస్తే దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జూబ్లీ హిల్స్ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది కొట్టాలి. వన్స్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది. పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ ఆధార్ కార్డ్‌లో పేరు అనేది ఎట్లా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఏదైనా మీకు ఐడీ ప్రూఫ్ సంబంధించింది ఏదైనా సరే, అంటే ఫర్ సపోజ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో గానీ, ఆధార్ కార్డ్ గానీ, పాస్‌పోర్ట్‌లో గానీ, సో ఏదైతే మీరు కరెక్ట్ పేరు ఏదైతే అనుకుంటున్నారో దానికి తగ్గట్టు ప్రూఫ్ పెట్టాలి. ఆ ప్రూఫ్ పెట్టి మీరు ఆ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నా పేరు అనేది ఎంటర్ చేసుకున్నా. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ తెలుగులో, ఉర్దూలో వస్తది. మీరు అందులో ఏం చేయాల్సిన అవసరం లేదు. అదే ఆటోమేటిక్‌గా తీసుకుంటది. ఇక్కడ చూస్ ఫోటో ఉంది చూసారా? ఈ చూస్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అని కొడితే ఈ ఫోటో అనేది అటాచ్ చేస్తా. అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ హ్యూమన్ ఫేస్ డిటెక్టెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది కదా! వన్స్ ఇది అప్‌లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ అనేది ఉంటది. ఈ నెక్స్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫాదర్ నేము, మదర్ నేము, హస్బెండ్ నేము, వైఫ్. ఫర్ సపోజ్ ఎవరైనా మ్యారీడ్ గర్ల్ అయితే మీరు హస్బెండ్ నేమ్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే 18 ఇయర్స్ వాళ్ళు వచ్చినోళ్ళైతే మ్యారేజ్ కాని ఆడవాళ్ళైతే ఫాదర్ పేరు అనేది పెట్టుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మీకు 3 లాంగ్వేజెస్‌లో వస్తాయి. వన్స్ ఇది చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్‌కెళ్ళండి. నెక్స్ట్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి సెల్ఫ్. సో మీరు ఏదైతే మీ మొబైల్ నంబర్ ఉందో ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ కూడా కొట్టి నెక్స్ట్ కొట్టుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అనేది ఎంటర్ చేసుకోవాలి. యాజ్ పర్ ఆధార్, యాజ్ పర్ ఎస్ఎస్‌సి మార్క్స్. మీకు ఏది మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది కరెక్ట్ అయితే అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత దానికి రిలేటెడ్ ప్రూఫ్ అనేది ఇక్కడ మీరు అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆఫ్ డాక్యుమెంట్ ఉంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది అన్నీ పెట్టుకోవడానికి లేదు. బర్త్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ ఏదైనా సరే, సర్టిఫికేట్ ఆఫ్ క్లాస్ 10, 12 ఇష్యూడ్ బై సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్.
సో 10th క్లాస్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, అలాగే బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే ఇది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద పెట్టుకోవాల్సిందే. వేరే డాక్యుమెంట్స్ ఏవి పెట్టడానికి వీల్లేదు. మీరు ఇక్కడ చూసుకొని మీకు ఏ డాక్యుమెంట్ అయితే ఇందులో ఉందో రిలేటెడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో రిలవెంట్‌ది ఆ డాక్యుమెంట్ అనేది పెట్టుకోవచ్చు. నేను ఆధార్ కార్డ్ అనేది సో ఆధార్ కార్డ్ అని పెట్టి సెలెక్ట్ చేసుకున్నాను కదా! ఇక్కడ అది చూస్ చేసుకొని అనుకున్నా. సో ఇక్కడ మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అడ్రెస్ ఏంటనేది మీరు ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ మీరు కరెంట్ బిల్ అనేది పెడితే అదే అడ్రస్ హౌస్ నంబర్ మ్యాచ్ అవ్వాలి. ఇన్‌కేస్ మ్యాచ్ అవ్వకపోయినా దాన్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటది. కాబట్టి మీరు ప్రెజెంట్ ఏదైతే ఉంటున్నారో ఆ ప్రూఫ్ పెడతారు కదా! అదే అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. వన్స్ అది చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కొట్టాను కదా! స్టేట్, ఏరియా, విలేజ్, టౌన్, హౌస్ నంబర్ అన్నీ కొట్టా కదా! పోస్ట్ ఆఫీస్. నియర్ బై పోస్ట్ ఆఫీస్ ఏంటో మనకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవాలి. మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఆహ్, మీ తహసీల్దార్ ఏ తహసీల్దార్ అనేది కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ హైదరాబాద్. ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్. సో ఇందుట్లో మీకు వాటర్ బిల్ పెట్టుకోవచ్చు, కరెంట్ బిల్ పెట్టుకోవచ్చు, ఆధార్ కార్డ్ అనేది పెట్టుకోవచ్చు, అలాగే కరెంట్ పాస్‌బుక్ అనేది కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇండియన్ పాస్‌పోర్ట్ పెట్టుకోవచ్చు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఓనింగ్ రికార్డ్స్ అనేది ఉంటది కదా! సో అది కూడా పెట్టుకోవచ్చు. సేల్ డీడ్ పెట్టుకోవచ్చు. రెంటల్ అగ్రీమెంట్ పెట్టుకోవచ్చు. సో ఈ డాక్యుమెంట్స్‌లో ఏదో చూసుకొని మీరు నేనైతే వాటర్ బిల్ పెడుతున్నా. వాటర్ బిల్ పెట్టుకొని ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రస్‌లో నేను ఉంటున్నాను కాబట్టి ఈ ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సో అటాచ్‌మెంట్ కూడా ఆధార్ కార్డ్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఏదైనా పాతగా ఓటర్ ఐడీ కార్డ్ పాతగా ఆధార్ కార్డ్‌లో మీరు అడ్రస్ ఉంటే ఆ అడ్రస్‌లో మీరు లేకపోతే మీరు ప్రెజెంట్ ఉన్న కరెంట్ బిల్ అనేది మీరు స్కాన్ చేసి దాన్ని పెట్టాల్సొస్తది. ఎందుకంటే ఈ ఓటర్ ఐడీ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత జనరేట్ అయిపోయిన తర్వాత ఈ ఓటర్ ఐడీ కార్డు మీకు త్రూ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు ఏదైతే అడ్రస్ ఎంటర్ చేశారో ఆ అడ్రస్‌కి మీకు ఓటర్ ఐడీ ఉంటది. సో ఫర్ సపోజ్ ఏదో ఒకటి పర్లేదనుకోని మీరు పాత ఓటర్ ఐడీ కార్డ్‌లో పాత ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రస్ పెట్టినట్టయితే మీ కొత్త ఓటర్ ఐడీ కార్డ్ అనేది ఆ పాత అడ్రస్‌కెళ్ళిపోతది. కాబట్టి కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండండి. మీరు ప్రెజెంట్ ఏదైతే ఉంటున్నారో దానికి సంబంధించి మీకు ప్రూఫ్ లేకపోయినా కరెంట్ బిల్ గానీ, ఒకవేళ ఆధార్ కార్డ్‌లో లేదనుకోండి కరెంట్ బిల్ తెచ్చుకోండి. వాటర్ బిల్ అయినా తెచ్చుకోవచ్చు. సో ఏదో ఒకటి గ్యాస్ బిల్ గానీ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. అది బేస్ చేసుకొని మీరు ఈ అడ్రస్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ కొట్టుకోండి. కొట్టిన తర్వాత ఫర్ సపోజ్ ఈ కేటగరీ ఆఫ్ డిజేబిలిటీ ఎవరైనా సరే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేది తెచ్చుకోవచ్చు. అలాగే సర్టిఫికేట్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ ఏం డీటెయిల్స్ లేవు కాబట్టి నేను నెక్స్ట్‌కి వెళ్ళిపోతున్నాను. సో నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్. ఫర్ సపోజ్ ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్‌లో మీ ఫాదర్‌కి గానీ, మీ మదర్‌కి గానీ ఓటర్ ఐడీ కార్డ్ ఉంటే ఆ ఓటర్ ఐడీ కార్డ్ ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అండ్ మీకు ఏమవుతారు వాళ్ళ ఓటర్ ఐడీ నంబర్ అనేది ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవాలి. చేసుకొని నెక్స్ట్ కొట్టుకోండి. ఇక్కడ మీ విలేజ్ ఏదైతే ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఐఎమ్ ఆర్డినరీ రెసిడెంట్ అడ్రస్ ఆఫ్ మెన్షన్ ఆఫ్ ద సిన్స్ 18A ఇన్ ద ఫార్మ్ సిన్స్. అంటే మీరు ఎప్పటినుంచి మీరు ఇక్కడ ఈ అడ్రస్‌లో ఉంటున్నారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి. సో 5 ఇయర్స్ నుంచి ఉంటున్నారైతే 5 ఇయర్స్ నుంచి, 2 ఇయర్స్ నుంచి ఉంటున్నారైతే 2 ఇయర్స్ నుంచి, 10 ఇయర్స్ నుంచి అయితే 10 ఇయర్స్ నుంచి అనేది మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోవాలి. వన్స్ ఇది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు హైదరాబాద్ ప్లేస్ ఉంటది. నేనైతే హైదరాబాద్ పెడుతున్నా. మీరు ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్ పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ నెక్స్ట్ కొట్టుకొని ఈ క్యాప్చా అనేది కొట్టినట్లయితే ఇక్కడ మీకు ఓటీపీ వస్తది. మీ రిజిస్టర్ మొబైల్ ఏదైతే మీరు ఫస్ట్‌లో రిజిస్ట్రేషన్ అయ్యామో ఆ ఓటీపీ వస్తది. వన్స్ ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ క్యాప్చాను, ఆ ఓటీపీ కొట్టేసుకొని ఇక్కడ చూడండి సెండ్ ఓటీపీ అని కొడితే ఏదైతే మీకు రిజిస్టర్ మొబైల్ నంబర్ ఉందో ఆ రిజిస్టర్ మొబైల్ నంబర్ మనం పెట్టుకున్నాం కదా! దానికి ఓటీపీ వచ్చింది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకున్నాం కదా! ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని ఉంటది. ఈ ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టి మీరు సబ్మిట్ కొట్టంగానే మీకు ఓటర్ ఐడీ కార్డ్ అనేది అప్లై అయిపోతది. రిసిప్ట్ అనేది జనరేట్ అయిపోతది. ఈ రకంగా మీరు ఈ ఓటర్ ఐడీ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఓటర్ ఐడీ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత వన్స్ ఇది అప్రూవ్ అయిపోతే మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మీ ఇంటి అడ్రస్ ఏదైతే పెట్టారో ఆ అడ్రస్‌కి మీకు ఓటర్ ఐడీ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతది. వన్స్ అక్కడ ఏదైనా మిస్ అయిందనుకోండి, ఇక్కడ మీకు voters.eci.gov. అనే వెబ్‌సైట్‌లోకి వెళ్తారు కదా! మీరు రిజిస్టర్ మొబైల్ నంబర్‌తో కొడితే అక్కడ ఈ డౌన్‌లోడ్ అని ఉంటది. ఆ ఈ డౌన్‌లోడ్‌లో మీ ఓటర్ ఐడీ కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని ఆ రకంగా కూడా మీరు ఓటర్ ఐడీ కార్డ్ అనేది కొత్త ఓటర్ ఐడీ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలనేది నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో, ఇటువంటి వీడియోస్ ఇంకా నేను మీకు పోస్ట్ చేస్తాను. మీరు ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే మా తెలుగు సమాచారం ఆన్‌లైన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండి. సో దట్ మరిన్ని వీడియోలు పెట్టడానికి నాకు స్కోప్ ఉంటది. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. జై హింద్.